ఈసారి మహిళలు, బాలికలు, అదేవిధంగా చెరువులు పండుగ ఈ 4 సమ్మిళితంగా పండుగ జరుపుకుంటున్నారు. మహిళలని, బాలికలని, చెరువుని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకునే విధంగా ఆ దిశగా మరి ఈసారి బతుకమ్మ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర పండగ, తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మని గుర్తించడం జరిగింది. రాష్ట్ర పువ్వుగా కూడా మరి బతుకమ్మలో వాడేటువంటి తంగేడు పువ్వును గుర్తించడం జరిగింది. మరి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో అర్థమవుతుంది. మరి ఈరోజు 3వ రోజు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అంగరంగ వైభవంగా ఉదయం నుంచే మహిళల్లో ఆ కోలాహలం, ఆ ఆనందోత్సాహాలు మనం చూసాము. ఇక్కడ ఉదయం నుంచి గమనించినట్లయితే మహిళలందరూ తీరొక్క పువ్వు తీసుకొచ్చి ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా పూల జాతరగా మారిందని చెప్పుకోవచ్చు. వారి వారి కూడళ్ళ దగ్గర ఒక సముదాయంగా, ఒక సమూహంగా ఏర్పడి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. అందరూ కలిసి బతుకమ్మని పేర్చుకొని వారు ఎంతో ఆనందంగా చేసుకోవడం జరిగింది. అందరూ కలిసి ర్యాలీగా, గుంపుగా ఆ వాడ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మార్కెట్ గ్రౌండ్కి తరలి రావడం జరిగింది. మనం చూస్తున్న మార్కెట్ యార్డ్లో వేలాదిగా మహిళలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కటౌట్లు పెట్టడం జరిగింది. మరి వారి కొంతమందికి స్వాగతం పలుకుతూ ఊరెండా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మొత్తం ఈరోజు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఒక పూలవనం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. మహిళలు చక్కగా పాటలు పాడుతూ, చప్పట్లు జరుస్తూ ఆడుతూ ఉంటారు. వారికి ఇంత ఆరోగ్యం దాగి ఉందని చెప్పి, అసలు ఈ పండుగ ఎన్ని విషయాలు, సైంటిఫిక్ విషయాలు వారికి తెలిసినా తెలియకున్నా ఈ పండుగ అంటే వారికి ఎంతో ఇష్టము. బతుకమ్మ పండుగకు మరి ఆడబిడ్డల్ని అందరినీ ఇంటికి తీసుకువస్తారు. వ్యవసాయ పనుల్లో, ఇంటి పనుల్లో, అత్తింటి ఆరాళ్లలో అలసి సొలిసే ఆడవాళ్లకు మరి తల్లిగారి పిలుపులు పెద్ద ఊరటనే చెప్పుకోవచ్చు. తల్లిగారింటికి వచ్చి ఒక 9 రోజులు ఆట ఆడి విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇది కేవలం ఆడపడుచుల పండుగ మాత్రమే కాదు, మగవారు కూడా ఎంతో ఉత్సాహంగా మరి ఈ పండుగలో పాల్పంచుకుంటారు. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఇవన్నీ కలిసికట్టుగా రావడంతో ఆడవారికి, మగవారికి ఎంతో ఇష్టమైన పండుగని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఆడవారి చిన్ననాటి స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఊరు ప్రజలందరూ ఒక్కచోటికి రావడంతో ఎంతో ఆనందంగా వారి మొహంలో వారి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడున్న మహిళలతో మాట్లాడడం. మీరు చెప్పండి అమ్మా, బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు మీ నిజామాబాద్లో, కామారెడ్డిలో చాలా ఉత్సవంగా జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఫస్ట్ టైం అండి, ఇంత బాగా జరుగుతుంది. మా మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్లో చాలా ఫస్ట్ టైం అండి ఇది. వీక్లీ మార్కెట్లో ఇక్కడే ఉండి ఇక్కడ ఇంత బాగా జరుగుతుందంటే ఉత్సాహం పట్టలేకపోతున్నాం మేము. సంతోషం. ఇంత సంతోషంలో అర్థవంతమైనటువంటి బతుకమ్మ పాటలు ఏదైనా పాడతారా? ఇద్దరక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్కరికి ఇచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పోడు ఉయ్యాలో, ఎట్లొస్త చెల్లెల ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో, తోటడ్డ మాయ ఉయ్యాలో, తోటకు 90 ఉయ్యాలో, ఎండి శిలాలు ఉయ్యాలో, వెండి శిలడమ ఉయ్యాలో, వెలభద్ర చెట్టు ఉయ్యాలో, వెలభద్ర చెట్టుకు ఉయ్యాలో, 7 మొగ్గలు ఉయ్యాలో, 7 మొగ్గల పత్తి ఉయ్యాలో, తక్కెడు పత్తి ఉయ్యాలో, ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో, కలరాసి పోసి ఉయ్యాలో. మీరు ఎలా జరుపుకుంటారు? మరి ఈరోజు బతుకమ్మ తీసుకొచ్చారా ఇక్కడికి? తీసుకొచ్చాను, చాలా బాగా జరుపుకుంటాము. ఏం నైవేద్యం పెట్టారు అమ్మవారికి? ఈరోజు గుడాలు పెట్టాము. వెరీ గుడ్. మీకేమైనా పాటలు వచ్చా? బతుకమ్మ పాటలు పాడండి. చిట్టు చిట్టుని గుమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుకొని బావి నీళ్ళకపోతే, బంగారు బిందె తీసుకొని బావి నీళ్ళకపోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిట్టు చిట్టుని గుమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకొని వెళితే నీళ్ళకపోతే, వెండి బిందె తీసుకొని వెళితే నీళ్ళకపోతే, వెంకటేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన, వెంకటేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిట్టు చిట్టుని గుమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, పగడాలు బిందె తీసుకొని పడితే నీళ్ళకు
లేకపోతే పగడాలు వెంట తీసుకొని పడితే నీళ్ళకపోతే పరమేశ్వరుడెదురాయనమ్మో ఈ వాడలోన. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా చేసుకుంటారు బతుకమ్మని? ఈరోజు మీ ఊర్లో మీ ఘనంగా జరుగుతుంది. మంచి సంతోషంగా మేము మంచిగా జరుపుకుంటున్నాము బతుకమ్మ 3 రోజులు. మీరు చెప్పండి ఏం బతుకమ్మ గురించి చెప్పండి. బతుకమ్మ ఈ రోజుకి 5 days అవుతుంది. పెద్ద బతుకమ్మ బుధవారం మళ్ళీ అందులో వచ్చారా? ఎలా చేసుకున్నారు? మనం చూస్తుంటాము బతుకమ్మ అంటే ఆడవారికి ఎంత ఇష్టమో, మరి ఎంతో ఇష్టంగా సంవత్సరం నుంచి బతుకమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని పండుగల వెనుక కొన్ని పురాణ కథలు గాథలు ఉంటాయి. బతుకమ్మ మాత్రము జీవన విధానంతో నేరుగా సంబంధం ఉంటుంది. అందరూ మానవ సంబంధాలతో కలిసికట్టుగా చేసుకునేటువంటి పండుగ. అయినా కూడా కొన్ని ఇతివృత్తాలు, కొన్ని కథలు మాత్రం ఉన్నాయి. మహిషాసురుని వధించిన అనంతరము మరి ఆ అమ్మవారు మూర్ఛ వచ్చి 9 రోజులు పడిపోవడం జరుగుతుంది. ఆ అమ్మవారిని లేపడం కోసం స్త్రీలందరూ బతుకు తల్లి అని చెప్పేసి ఆటలాడి పాటలు పాడి తన కోసము తనని తిరిగి బతికించుకోవడానికి బతుకమ్మ తల్లి బతుకు తల్లి అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. మరి 9 రోజుల అనంతరము ఆ అమ్మవారు ఆ గౌరీదేవి మరి తిరిగి బ్రతకడం జరుగుతుంది. దాంతో బతుకమ్మ అని చెప్పేసి 9 రోజులు ఉత్సవంగా బతుకమ్మ చేసుకుంటారనేటువంటి మరి ఈ పురాణ గాథ ఉండడం జరిగింది. మనం చూస్తుంటాము ఈ బతుకమ్మలో చాలా ప్రధానంగా పాటను చూసుకుంటాము. బతుకమ్మ పాటలంటే స్త్రీలకు ఎంతో ఇష్టము. కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు, యువతలు పడుచులు అందరూ కూడా ఇష్టంగా బతుకమ్మ పాట పాడుకుంటుంటారు. ఆ బతుకమ్మ పాటల్లో ఎంతో క్లిష్టమైన పదాలు కానీ, ఒక సాహిత్యం కానీ, పెద్ద పెద్ద రచనలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. చాలా సరళమైనటువంటి పదాలు, అర్థవంతమైనటువంటి పదాలు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ బతుకమ్మ పాటలు ఉండడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు కొంచెం వినూత్నంగా బతుకమ్మ ఆడడం జరుగుతుంది. చేతులు కలుపుతూ ముందుకు వెనక్కి ఆడడం జరుగుతుంది. ఎంతో ఇష్టంగా వాళ్ళ మొహంలో చూడొచ్చు ఎంత ఆనందమో, చిన్న పిల్లల్లాగా ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో. స్త్రీలకి బతుకమ్మ అంటే నిజంగా చాలా ఇష్టము. మరి ఈ పండుగ మరి పురాణాల్లో ఉన్న విషయాలు మనము చెప్పుకున్నాము, కానీ సైంటిఫిక్గా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి పువ్వులు పేర్చి వాటిని నీటిని శుద్ధి చేయడం కోసం చెరువులో వేసి పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పండుగ వెనక ఎంతో జీవ వైవిధ్యం దాగి ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరికొద్ది క్షణాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ప్రాంత ఎంపీ మరికొద్దిసేపట్లో వీరితో జాయిన్ అయ్యి వీరితో ఆడి పాడబోతోంది. ఆ విశేషాలు మీకు అందిస్తూ ఉంటాను. ఓటు స్టూడియో.